కోట్లు 2346 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఎలా ఇస్తారు? బ్యాంక్ వర్త్ is only 1900 as per their statement. Government of India and central government entities plus state government entities only ఈ నాకు దొరికినాయి ఇంకా ఉన్నాయి ఆల్మోస్ట్ 2346 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఆ బ్యాంకుకు ఉండే రెవెన్యూ కన్నా 2 సార్లు బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చేస్తాయి. ఏ విధంగా రేపు వాళ్ళు పని చేయకపోతే ఈ బ్యాంక్ గ్యారంటీస్ పెట్టి ఏ విధంగా మీరు డబ్బులు తీసుకుంటారని మేము అడుగుతున్నాం. అసలు నెట్వర్త్ లేని బ్యాంకు, అసలు అర్హత లేని బ్యాంకు, ఇది ఎంత పెద్ద స్కామ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. డిస్కాములు, ఏపీ డిస్కామ్స్ అన్నీ కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కి ఇచ్చిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరి రాఘవ కన్స్ట్రక్షన్స్? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా అని అడుగుతున్నా. ఈరోజు తెలంగాణలో మంత్రి అవునా కాదా? ఆయనకు సంబంధించిన కంపెనీ కాదా అని మేము అడుగుతున్నాం. ఇచ్చారు కదా, ఎవరికి ఇచ్చాడు నేను అడగను. ఆంధ్ర గవర్నమెంట్కి నీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చావు నువ్వు. జగన్మోహన్ రెడ్డికి బ్యాంక్ గ్యారంటీ. ఏపీ డిస్కామ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు బ్యాంక్ గ్యారంటీలు? ఎవరిచ్చారని అడుగుతున్నా. షిర్దీ సాయి కాదా? ఇన్ని బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చింది షిర్దీ సాయి, పొంగులేటి సుధాకర్ రెడ్డి అండ్ ది గ్రేట్ కృష్ణారెడ్డి, ద మెగా కృష్ణారెడ్డి, ద సూపర్ మ్యాన్ మెగా కృష్ణారెడ్డి. కోటీశ్వరుడు. ఫ్లైట్ ఎక్కి బాంబేకి పోయి కాఫీ తాగేసి వచ్చి మళ్ళీ చెన్నైకి పోయేసి హెయిర్ కట్ చేసుకొని మళ్ళీ ఫ్లైట్లో హైదరాబాద్కి వచ్చి మళ్ళీ డ్రెస్ మార్చుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి కల్కట్టాకు పోయి రసగుల్లా తిని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి సాయంకాలం మేకప్ వేసుకొని ఢిల్లీకి పోయి పావు బజ్జీ తినేసి వస్తాడు. అంత కోటీశ్వరుడు, అన్ని ఫ్లైట్లు ఉన్నాయి. మెగా కృష్ణారెడ్డి, మెగా కన్స్ట్రక్షన్స్ దీనికి సూత్రధారుడు. ఈ బ్యాంక్ గ్యారంటీలు లడాక్ లో కూడా మెగా కృష్ణారెడ్డి ఇచ్చాడు. లడాక్ ఎక్కడ? హైదరాబాద్ ఎక్కడ? లడాక్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, మదురై, ఏ ఊరు ఏ డిపార్ట్మెంట్ వదిలేరు మీరు అందరూ అని మేము అడుగుతున్నాం. ఈ బ్యాంక్ గ్యారంటీలు జవహర్ రెడ్డి సిఎస్గా ఉన్నాడు. దేనికి? మైన్స్ అండ్ డిపార్ట్మెంట్కి. సో జవహర్ రెడ్డి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. నిర్మలా సీతారామన్ గారు వెంటనే సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలి. ఆర్బీఐ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు కన్నా ఈ బ్యాంక్ గ్యారంటీ లాభాలు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు ఇష్యూ బ్యాంక్ గ్యారంటీస్ ఇన్ ఇండియా. ఇట్ హ్యాస్ టు స్టాప్. అయ్యింది, ఇప్పుడన్నా ఆపండి అని మేము అడుగుతున్నాం. ఎంక్వైరీ చేయండి. దీనికి సంబంధించిన ఆఫీసర్స్ సస్పెండ్ చేయండి, అరెస్ట్ చేయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు దీని మీద ఎంక్వైరీ చేయాలి. చీఫ్ సెక్రటరీని అరెస్ట్ చేయాలి, జవహర్ రెడ్డిని. ఆయన ఉన్నప్పుడు జరిగింది.